గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో ఏంటంటే మీషో నుంచి ఫోన్ చేశారండి. చీర పెట్టాం కదా, మనం ఆర్డర్ పెట్టాం కదా, అదైతే వచ్చేస్తుందట. చూద్దాం మనం. ఓకేనా? ఇక్కడ దేవుడి దగ్గర ఒక మందార పువ్వు కనిపిస్తుంది కదా, అదొకటి, ఇదొకటి అయితే రెండు నిన్నైతే వచ్చాయండి. నిన్న ఒక వీడియో పెట్టాను చూడండి. మొన్న మీషోలో కూడా శారీస్ వచ్చాయి, రెండు మందారం శారీస్ అని, అవి కూడా పెట్టాను. మీరు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి తప్పకుండా. మరి మనం పైకి వెళ్ళి మందారం అంటే గుర్తొచ్చింది. లిటిల్ గార్డెన్లో ఏమొచ్చాయో అసలు మన చిన్న తోటలో చూద్దాం. ఊరికే అసలు ఈరోజు వీడియో చీరే మొత్తం, చీర వీడియో మొత్తం చీరే ఉంటుందన్నమాట. కాకపోతే ఊరికే మన తోటను ఒకసారి అలా లుక్ వేసుకుని వద్దాము, సరేనా? మరి వెళ్ళే ముందు మరొకసారి దేవుణ్ణి మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి స్వామి, అందులో మేము కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మరి వెళ్దామా పైకి? మన చిన్న తోటలోకి వెళ్ళి అసలు ఈరోజు మందారాలు వచ్చాయా రాలేదా అని చూద్దాము. రోజుకి ఒక్క మందార పువ్వన్నా సరే మనకి దేవుడికైతే ఇలా వస్తుందన్నమాట. నాకు చాలా సంతోషం అండి. చూడండి, అదిగో అక్కడ మందార పువ్వు మంది ఒక్కటే మెయిన్లో, ఇదిగో అది. నాకు అదొక సంతోషం అంతే. సరే వెళ్ళొద్దామా? సూర్యనారాయణ భగవాన్ని కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వద్దాము. అలాగే రండి వెళ్దాం. ఇదిగోండి, టైం అయితే ఎంత అయింది ఇప్పుడు. ఈశాన్యం ఇలా అయితే చెంబులో నీళ్లు పెడతాము. ఉవ్వేసి ఒకటి కంపల్సరీ కదా మనకి. ఇక్కడి నుంచి కూడా చూద్దాం భగవంతుడిని, సూర్య భగవానుడిని. వచ్చాడు తండ్రి. అందరినీ చల్లగా చూడు నాయన, బాగా చూడు, మేమందరం బాగుండాలి, అందులో అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. పైకి వెళ్దాం ఒకసారి. మన సోడా బండి వచ్చేసింది అప్పుడే. అది ట్రైన్. ఇదిగో చెట్టు ఆకులన్నీ రాలిపోయాయి చూడండి. చూసారా మీరు? అంతకుముందు కనిపించేది కాదు, ఫుల్గా ఆకులతో నిండిపోయి ఉండేది. ఇప్పుడు ట్రైన్ వస్తే కూడా కనిపిస్తుంది. అంత బాగా ఆకులన్నీ రాలిపోయి ఖాళీగా ఉంది. ఇంకా రాలిపోతాయి, ఇంకా రాలిపోయి. అదిగో ట్రైన్ వచ్చేసింది చూసారా? ఇంకా రాలిపోయి ఇంకా బాగా కనిపిస్తుంది చెట్టు ఖాళీగా. తర్వాత మళ్ళీ కొంచెం ఎండాకాలం అయిపోయి వర్షాలు పడ్డప్పుడైతే చిగురించి చెట్టు అంతా మళ్ళీ కనిపించదు. ఇలా ఉంటుందన్నమాట. మనం పైకి అయితే ఒకసారి వెళ్ళొద్దాము. ఎలా ఉందో ఏమో చూద్దాం. మొన్న చిన్న తోట మీషో అబ్బాయి వచ్చే లోపు గబగబ మన తోటని అయితే చూసుకొని వద్దాం. ఎందుకంటే మళ్ళీ చీరతోనే సరిపోయింది మనకు కదా, అందుకని. రాత్రి మన బట్టలు ఆరేసాం ఇక్కడ. ఎలా ఉందో చూద్దాం. ఇలా కొత్త కొత్త పూలు అయితే రోజు వస్తుంటాయి. ఇవి చెట్టుకి గుత్తులు వస్తాయండి, భలే ఉంటుంది. ఇదిగో చెట్టు అంతా ఖాళీ అయిపోతుంది. ఇక్కడ నుంచి కూడా ట్రైన్ కనిపించింది. ఒకప్పుడు ఇక్కడికి వచ్చి చెట్ల నుంచి ఇలా తీసేదాన్ని. ఇప్పుడైతే ఎక్కడి నుంచైనా ట్రైన్ కనిపిస్తుంది. ఇంకా రాలిపోతాయి ఈ ఆకులన్నీ, మొత్తం రాలిపోయి ఖాళీ చెట్టు కనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది. వావ్, రెండు వచ్చాయి మందారాలు, రెండు వచ్చినాయి అబ్బాయి. వాళ్ళు మూడు వచ్చినాయి. ఇదిగో ఇదొకటి, 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 మూడు వచ్చినాయి. మళ్ళీ మొగ్గలు బాగా వస్తున్నాయండి. బాగా ఎందుకో మరి రావనుకున్నా, ఎండాకాలం పోతాయి అనుకున్నా. భయం వేసింది నాకు, చెట్టు ఏమైపోయిద్దానని. మళ్ళీ బాగా వస్తున్నాయి చక్కగా. ఇక్కడ చూపించాను మీకు నిన్న, చూసారా మీరు? ఇది అబ్బా, పిందెలు చూసారా? ఇవేంటి పువ్వులా? ఇక పువ్వులు చూడండి మళ్ళీ ఎన్ని వస్తున్నాయి. పువ్వే అనుకుంటుంది అంతా. ఫుల్గా వంకాయ, తెల్ల వంకాయలు. గుర్తుందా మీకు? మొన్ననే కట్ చేశాను, వారం రోజులు అయింది. అంత బాగా వచ్చింది. పచ్చిమిర్చి అయితే ఫుల్గా. ఒకసారి ఒక లుక్ వేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ చీర ఎక్కువ అయిపోతాయి కదా. ఇదిగో రాత్రి వచ్చి మా వారి బట్టలన్నీ ఆరేసేసి వెళ్ళిపోయాం. తీసుకెళ్ళిపోదాం బట్టలు కూడా, ఇంకెందుకు, ఆరిపోయినాయి బాగా. ఇదిగో పచ్చిమిర్చి. అబ్బా, గులాబీ పువ్వు ఒకటి వచ్చిందిగా, తీసుకొని వెళ్దాం. ఇదిగో ఇది పెద్దగా అయిపోయింది. మెంతాకు బాగుంది కదా. పచ్చిమిరపకాయలు వామ్మో భలే పండినాయిగా, భలే చక్కగా వచ్చాయిగా, పండలేదు కానీ ఇంకా. గులాబీ ఒకటి. కరివేపాకు మాత్రం భలే వస్తుంది అబ్బా, మంచిగా వస్తుంది గుబురుగా. గులాబీ కొయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నా. తీసుకెళ్ళిపోదాం గులాబీ. మనం బాక్స్లో వేసి పెడితే కనీసం
రేపు దేవుడికైనా పనికి వస్తాయి కదా, ఎందుకు పాడు చేసుకోవటం. మన చెట్టు ఇవన్నీ తీసుకెళ్ళి బాక్సులు వేసి పెడతామండి ఫ్రిడ్జ్లో చక్కగా పెడితే రేపు పొద్దున్నే పెట్టుకోవచ్చు, దేవుడికి పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం అలా పెడుతుంటాం, జాగ్రత్తగా దాచి పెడతాం అనమాట. ఇవాళ ఈ కూడా కోసుకెళ్ళిపోతాం, ఇంకెందుకు కదా. నేను చేసే పొరపాటు ఏంటంటే రోజు అదే చేస్తున్నా, ఎందుకో తెలీదు. ఇదిగో చేతి ఏం తెచ్చుకోకుండా వచ్చేస్తున్నా అలా పైకి. మీషో అబ్బాయి వస్తానన్నాడని కంగారు, అంతేం లేదు. అది అమ్మ కంగారుగా ఎందుకు, తర్వాత రావచ్చు కదా. కాకపోతే మందారాలు ఎన్ని వచ్చినాయి అని చూడాలన్న ఆరాటం, అంతే, ఇంకేం లేదు. బాగా ఒక్కసారి చూసుకొని వెళ్ళానంటే గార్డెన్ ఇంకా నాకు బాధ ఉండదు, అంతే. ఇంకా ఓకే, నేను ఇప్పుడు ఇంకా చూడలేను, ఎందుకంటే నాకు మీషో అబ్బాయి వస్తానన్నాడు. ఇదిగో దీంట్లో వేసుకొని వెళ్దాం, పెద్ద దాంట్లో. బట్టలు మళ్ళీ వచ్చి తీసుకెళ్ళొచ్చు కదా. ఇవాళ మనకు పెద్ద గిన్నె అనమాట మందారాలకి. బట్టలు మళ్ళీ వద్దాము, మా అమ్మాయిని పంపిస్తాను బట్టలకి. ఇప్పుడు మాత్రం మందారాలు తీసుకెళ్ళి దాచిపెట్టుకుందాం. అబ్బా మనం, అబ్బా ఎంత బాగున్నాయో చూడండి. ఇక చూస్తుంటేనే కొయ్యాలనిపించదు, కానీ తప్పదు కదా. అబ్బా ఇవాళ ఏం తెచ్చుకోలేదు కదా మనం, అందుకని ఇది పెద్ద టబ్బులో అయితే తీసుకెళ్తున్నాం. బట్టలకు అవసరమని ఇక్కడ పెడతాము, ఏం చేస్తాం. ఇదిగో టబ్బులో తీసుకెళ్తున్నా. అవన్నీ చేత్తో పట్టుకుని వెళ్తే నలిగిపోతే రేపు మళ్ళీ ఫ్రెష్గా దేవుడికి పెట్టుకోవాలి కదా మనం. అందుకని మన సూర్యభగవాన్ని ఒకసారి దండం పెట్టుకొని వెళ్ళిపోదాం. సూర్యనారాయణుడు అందరినీ బాగా చూడు తండ్రి, బాగున్నాడు కదా చక్కగా. రోజు చూసినా తనవి తీరదు పాపం. రోజు ఆయన లేదే మనకు వెలుగులేదు కదా. సూర్యనారాయణుడు కనిపించే దైవం అండి మనకి. చక్కగా బాగుంటుంది, చూస్తుంటే కూడా చాలా ఆనందంగా కూడా ఉంటుంది. 10-11 మీకు ట్రైన్ వచ్చింది. వస్తూనే ఉంటే ఇంకోటి వచ్చింది, వెంటనే ఇంకోటి వచ్చింది ఎదురు. అది ఇలా కనిపిస్తుంది అనమాట. లాస్ట్ వరకు చెట్టు అంతా ఎండిపోయి మీకేం చూపిస్తాను అన్నానంటే, ఇప్పుడు ఇదిగో నర్సరీ ఉంది మన ఇంటి ఎదురు అంటుంటా కదా, అదిగో చూడండి కనిపిస్తుందా. ఒక ఆయన ఉన్నాడు కింద ఒంగోని ఉన్నాడు, పువ్వులు అంతా క్లీన్ చేస్తున్నాడు, ఏవో మొక్కలంతా. ఆ నర్సరీ వాళ్ళు కూడా కొన్ని మనకు మొక్కలు తెచ్చేస్తారు, మట్టి తెచ్చేస్తారు. పాపం పిలిస్తే చెప్తే ఫోన్ చేసినా తెచ్చిస్తారనమాట. ఖాళీ అయిపోయింది నర్సరీ మొత్తం. ఇటు పందిరిలా ఉంది చూడండి, స్టేజీ లాగా, అదంతా ఖాళీ అయిపోయింది. అది ఆయన ఉన్న దగ్గర మాత్రం మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కడియం నుంచి అదంతా తెప్పిస్తారు, ఇప్పుడు మొత్తం నింపేస్తారు. మళ్ళీ నింపి పైన పట్టా కట్టేస్తారు చక్కగా, ఎండ తగలకుండా. ఎండాకాలం బాగా పోతాయి చెట్లు వాళ్ళ దగ్గర. ఇప్పుడు వస్తారు అందరు కార్లు వేసుకొని మొత్తం వచ్చి చాలా కొనుకెళ్తారు. బేరం బాగుంటుంది వాళ్ళ దగ్గర, చాలా అంటే చాలా బాగుంటుంది. అదంతా నింపేస్తారు. ఇంకా 2 రోజులు వస్తుంది అనుకుంటా లోడ్లు వస్తాయి. ఇంక అందుకే క్లీన్ చేసి పెట్టారు మొత్తం. అదంతా నింపేస్తారు బాగా. అదంతా నర్సరీ మన ఇంటి ఎదురే ఉంటుంది. ఇదిగో మన సపోటా చెట్టు పక్కనే నర్సరీ ఎదురుగా అది. ఇదిగో మన పెద్ద చెట్టు అది. మనం వెళ్ళిపోదాం, ఇంకా వీడియోలో ఎంత ఎక్కువ అయిపోయింది. చీర చూడాలి కదా మరి. మళ్ళీ మనం చీర చూడాలంటే ఒకసారి ఇది చూసుకోకపోతే నాకు గార్డెన్ ప్రాణం అంతా ఇదిగా ఉంటుంది. అందుకని 2 ఆకులు కూడా వేసుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో, అంటే పైకి చీర అంతా చూపించుకుంటూ. చూడండి ఎంత పెద్ద ఆకు కదా ఒక్కొక్కటి. ఇది ఒకటి తింటే మంచిది రోజుకి. లేడీస్కి కాల్షియం బాగా పనిచేస్తుందట, ఎముకలకి మంచిదంట. అందుకని మా అమ్మాయి ఒకటి నేను ఒకటి తింటూ ఉంటాం అనమాట. ఇలా చక్కగా పెద్ద ఆకులన్నీ తీసుకెళ్ళి, అక్కడ ఉందా ఇంకోటి చూద్దామా. మనకు అక్కడ ఒక చెట్టు ఉందండి, ఇది ఇక్కడ ఒకటి. ఏదైనా పెద్ద ఆకు ఉందని చూసి ఇక్కడ కూడా కోసుకుని వెళ్దాం. పెద్ద ఆకులన్నీ రోజు తింటాం కదా. ఇది పుదీనా కొంచెం, ఇది ఏమంటారు దాన్ని, తులసి
ఇవన్నీ తినేసేయాలి కడుక్కొని చక్కగా. మంచిది, చాలా మంచిది. నేను వీలైతే బయటైనా తెచ్చుకొని ఆకులు పుదీనా దొరుకుతాయి కదా, మనం ఇట్లా వేసి పండించుకోలేని వాళ్ళకి కూడా పనికి వస్తుంది. తినండి, ఆడవాళ్ళకి ఎముకలకి మంచి బలం అట ఇది. తప్పకుండా చేయండి ఇలా. నేనైతే ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట నాకు వీలైనంతవరకు. పువ్వుల కలరు, ఈ కలరు చీర మా అమ్మాయికి టాపు తెచ్చిపెట్టా రెడీగా. ఈ కలరు ఎంత ఇష్టమో నాకు. అంటే ఇవి పూలు చూసిన దగ్గర నుంచి ఇంకా ఇష్టమైంది, ఇవి వచ్చిన దగ్గర నుంచి, ఈ పువ్వులు చూసిన దగ్గర నుంచి ఇష్టమైంది ఒకటి, ట్రెండ్ కూడా అయింది, ట్రెండింగ్లోకి వచ్చింది ఈ కలరు బాగా. నేనేం చేశానంటే మొన్న అది మన ఇంటి దగ్గర కమ్యూనిటీ హాల్లో పెట్టారన్నాను కదా బట్టలు, అవన్నీ అక్కడ తీసుకొచ్చా. మా అమ్మాయికి 2 టాపులు తెచ్చా, ఇదొక కలర్ తెచ్చా. దాంట్లో ఎందుకో చెప్పనా, ఇవన్నీ రాలిపోయి చక్కగా మనకి ఇవన్నీ పూలు వస్తాయి, చెట్టు నిండా పూలు వస్తే మొత్తం ఒక్క ఆకు ఉండదు, మొత్తం చెట్టు నిండా పూలే ఉంటుంది. అది ఒక్క వారమే ఉంటుందన్నమాట. వారంలో బీభత్సంగా పూల వర్షం లాగా ఇదంతా ఈ రేకుల నిండా ఇక్కడ మొత్తం భలే ఉంటుంది అసలు అని నేను ముందే తెచ్చిపెట్టుకున్నాను. వీడియోలు తీసుకోవాలి కదా మనం, నాకు ఇష్టం కూడా అందుకని అన్నమాట. అంతేనండి, ఇంకా అంత బాగుంటుంది అప్పుడు. దేవుడి దేవాల మంచి మంచి వీడియోలు తీసుకోవాలి అప్పుడు నా కోరిక అనమాట. పోయిన సంవత్సరం కూడా తీశాను, మళ్ళీ ఈ సంవత్సరం వస్తుంది కదా ఎందుకులే అని చెప్పి, రైలు వస్తుందని చూస్తున్నా, చెప్పేసి వెళ్ళిపోదాం అని చెప్పి. నిన్నైతే భలే వచ్చినాయి, భలే విసిగిచ్చినాయి అబ్బా. నిమిషానికి ఒకసారి విసుగు పుట్టింది నాకైతే, నన్ను ఎందుకో తెలియలేదు. ఈరోజు మరి ఎందుకో లేట్గా వస్తున్నాయి కదా, ఒకరోజు అలా అనుకుంటా. అదే ఉండదు మరి, టైమింగే ఉంటుంది ఎందుకని మరి. ఓకే, మన చిన్న తోట చూసుకున్నాం కదా, ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళి పని చేసుకున్నా నాకేం అనిపించదు. ఇంకా మళ్ళీ సాయంత్రానికి వచ్చి ఇదిగో ఈ వాటర్ అయితే పోసేస్తా, ఈ వాటర్ అయితే పోసేస్తా. రెడీగా ఉన్నాయి కదా. ఇది ఇంకా తీసేయాలి, ఈ చెట్టు కొంచెం మంచి కట్ చేసి. ఇదిగో ట్రైన్ వచ్చేసింది, వెళ్ళిపోదాం చెప్పేసి. 2 వచ్చినాయి చూసారా ఎదురెదురుగా. అబ్బా మీకు కనిపించాలి, అదిగో 2 చూసారా, ఇందాక 2 ఇప్పుడు 2. వావ్. బాయ్ బాయ్ ట్రైను. ఇదిగోండి మన పెద్ద టబ్బుతోటి వెళ్ళిపోదాం. ఈరోజు ఇదే మనకి. ఇట్లాంటివన్నీ చేస్తుంటాను. ఒక్కడ తెచ్చుకోవచ్చు కదా, చిన్న గంప బాగుంటుంది చక్కగా. మళ్ళీ మా అమ్మాయిని పంపిస్తాలేండి, మన చీర వస్తుంది కదా. కొంచెం బట్టలు తీసుకురమ్మా అంటే పాపం తీసుకొస్తుంది కదా. అసలు దీంట్లో వేసుకెళ్దామని బట్టల కోసమనే ఇది ఉంచుతాం అనమాట. ఇలా చక్కగా కడిగేసి ఆడ పెట్టేస్తాము బట్టలు ఆరేసి. కానీ ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి ఇదిగో మన తోటలో ఇవి పూలు రేపుడు దాచి పెడతా బాక్స్లో వేసి, టప్పర్వేర్ బాక్స్లో వేసి చక్కగా దేవుడి దాచి పెడితే మళ్ళీ మనకి ఇదిగో వచ్చేసాం మన బాల్కనీలోకి చక్కగా. వావ్. అబ్బాయి వచ్చాడని చూద్దాము ఒకసారి. చూస్తే ఇప్పుడు వస్తాడు, ఇంకా ఫోన్ వచ్చింది కదా. మనం మీషోలో మందారం చీరలు అని చెప్పి వీడియో ఒకటి పెట్టాను, చూసారు కదా మీరు. దాంతోపాటు ఒకటి సాటిన్ శారీ ఒకటి పెట్టాను అనమాట. ఇప్పుడు ఆర్డర్ వచ్చేసిందండి, చూద్దాం. ఓటీపీయా చెప్పాలా? ఓకే. కుక్కలు లేవులే మా ఇంట్లో, కుక్కలు ఉండు. మాకే భయం. అవునవును, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. భయపడకు, కుక్కలు అంటే మాకే భయం. ఓకే, థ్యాంక్ యూ. ఏమొచ్చింది తల్లి? సాటిన్ బాగుందా? ఏది చూపించినానా? వావ్, ఎస్ వచ్చేసిందండి మన మీషోలో శారీ వచ్చేసింది. అదే అనమాట ఇది. ఓకేనా, అది సంగతి. ఇదిగో మీషో అబ్బాయి పాపం వచ్చి ఇచ్చి వెళ్ళిపోతున్నాడు మన ఇంటి దగ్గర. కుక్కలో నేను భయపడుతున్నాడంట పాపం, రోజు వచ్చినప్పుడల్లా భయపడుతూ ఉంటాడు. అలా నేను అదే చెప్పాను, భయపడకండి అని చెప్పి. మాకు భయమేనండి కుక్కలంటే. మొక్కలంటే ఇష్టం కానీ కుక్కలంటే చచ్చేంత భయం. మేము కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అడిగి వెళ్తుంటాం అనమాట. అది అబ్బాయి అయితే రోజు ఫోన్ చేసి పాపం మేడం కుక్కలు ఉన్నాయా, మేడం కుక్కలు ఉన్నాయా అంటుంటాడు. ఇదిగో వెళ్ళిపోతున్నాడు ఇంకా. పాపం వచ్చినప్పుడల్లా ఎంత భయపడతాడో నిజంగా. అంతే కదా, ఎవరికైనా భయమే.
అమ్మాయి మన శారీ వచ్చింది, ఇప్పటి చూసేద్దాము. ఇంకా ఇప్పుడు వెళ్దాం, ఇప్పతీసి చూసిందాకా ప్రాణం అప్పదు. ఇదిగోండి శారీ అయితే వచ్చేసింది మీషో నుంచి. చక్కగా మనకి ఓపెన్ చేసి చూద్దాము శారీ. చాలా బాగా వచ్చిందండి, సూపర్, భలే ఉంది సాటిన్, అసలు మామూలుగా లేదు నిజంగా. మీరు చూస్తున్నారు కదా, మీషోలో చూసిన దానికన్నా ఇక్కడ 100 రెట్లు బాగా అయితే వచ్చింది. కలర్ కానీ ఫ్లవర్స్ కానీ, అబ్బా నిజంగా అండి సూపర్ ఉంది కదా, మీకు కనిపిస్తుందా? అదనమాట. ఇదిగో జాకెట్ అయితే ఇది ఇచ్చారు, బ్లౌజ్ పీస్ ఇచ్చారు, రా సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా, అదైతే ఇచ్చాడనమాట. మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు. బ్లూ అయినా వేసుకోవచ్చు మనం, ఇలా కాంబినేషన్ బాగుంటుంది. బ్లూ అయినా వేసుకోవచ్చు, ఇదైనా వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇది వేసుకోవచ్చు. కావాలన్నప్పుడు మనం బ్లూ వేసుకోవచ్చు, అంటే జాకెట్లు మార్చి మన ఇష్టం కదా, వేసుకోవచ్చు అనమాట అలా ఇంట్లో ఉన్నవి. దీనికి రా మెటీరియల్ కాకుండా దీని మీదకి ఏం ఆడవచ్చు అంటే, ఇంకా నేను అనుకున్నది, నేను మా అమ్మ ఇద్దరం, ఇది ఉంటుంది కదా హాఫ్ పట్టు ఉంటుంది కదండి, అలా అయితే వేసుకోవచ్చు. చూపిస్తా, ఇక్కడే ఉంది ఇప్పుడు రెడీగా కుట్టించుకోవడానికని పక్కన పెట్టాను. ఇదిగోండి ఇలా హాఫ్ పట్టు ఉంటుంది కదా, నేను తెచ్చి పెట్టుకున్నాను ముందుగా వేరే శారీ మీద, కానీ ఇలా కూడా మనం కాంబినేషన్ వేసుకోవచ్చు. ఇలా భలే ఉంది కదా చక్కగా. అంటే ఇలాంటి చాలా ఉన్నాయి నా దగ్గర, కుట్టించాలి బ్లౌజెస్. అలా ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, కలిస్తే వేసుకోవచ్చు అనమాట మనం. రెన్ బ్లూ ఉంది నా దగ్గర, ఇంకా అదనమాట. ఇలా ఉంది కదా, చాలా బాగుంది కదా. నేను ఇదిగో శారీస్ మీదకి, ఈ శారీస్ మీదకి తెచ్చుకున్నాను బ్లౌజెస్ అన్నీ, అందుకని ఉన్నాయి ఇవన్నీ. ఈ రెడీగా ఉందన్నమాట. చక్కగా ఇది కుట్టించుకొని వేసుకోవచ్చు ఒకసారి. ఏది బాగుంటుంది అంటారు? మీకు ఒక ఐడియా వస్తే చెప్పండి నాకు. ఈ కలర్ బాగుంటుందా, వాళ్ళు ఇచ్చారు కాబట్టి వేసుకోవచ్చు అంటారా? బాగుందా, ఇది బాగుందంటారా? మీరు ఒక్కసారి మీకేమనిపిస్తుందో నాతో చెప్పండి కమెంట్ చేసి. చీర మొత్తం విప్పతీసి అయితే చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. చూడండి శారీ ఎంత బాగుంది అసలు. మీషోలో వచ్చింది ఈ శారీ అంటే నమ్ముతారు ఎవరన్నా? భలే ఉంది కదా అసలు నిజంగా. మన మందారం శారీస్ పెట్టాను అంతకుముందు ఒక వీడియో నేను, అది కూడా చూడండి మీరు ఎవరైనా సరే. దాంతోపాటే మందారం శారీస్ 2, ఇదొకటి, 3 అయితే పెట్టాను. మందారం శారీస్ ఏమో 4 days అయింది అనుకుంటా, వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ, అప్లోడ్ చేసేసాను, అయిపోయింది. బాగా కూడా చూసారు అందరూ. ఇది కూడా ఇది లేట్ అయిందండి రావడం యాక్చువల్లీ, అందుకని ఈరోజైతే వచ్చిందనమాట. నేను వెంటనే ప్యాకింగ్ తీసేసి చక్కగా మీకైతే చూపిస్తున్నాను. ఇలా బాగుంది కదా నిజంగా, నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది. క్లాత్ చూడండి అసలు, సాటిన్. నిజం చెప్పాలంటే మనం మీషోలో చూసిన దానికన్నా 100% బయటే బాగుందండి, నిజం చెప్తున్నాను. అంత అయితే నచ్చింది నాకైతే. వావ్ సూపర్, బా ఏముందిరా నాయన. ఇప్పుడైతే ఇలా వాడుతున్నారు అందరు, పువ్వులతో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అయితే వాడుతున్నారు అందరూ ఎక్కువగా, నేను చూసినంతవరకు. ఏమో నాకు కూడా నచ్చింది, తీసుకున్నాను కలర్ కాంబినేషను. ఇలా దీంట్లో వేరే శారీస్ కూడా ఉన్నాయి కలర్స్, వైట్, ఇంకా బ్లూ, రెడ్, ఇలా వాటి మీద ఇలా పువ్వులు వచ్చేటట్టు. నాకెందుకో తెలియదు, ఇదే నచ్చింది. మళ్ళీ చెక్ చేసా, ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా చెక్ చేశాను, ఏదైతే బాగుంది. ఆర్డర్ పెట్టేశాను తొందరపడి, ఎందుకైనా చూద్దాం మళ్ళీ అని చెప్పి చూశాను. కానీ ఎన్ని చూసినా నాకు మా అమ్మాయికి అయితే ఇదే నచ్చిందండి, నిజం చెప్తున్నా. చాలా సింపుల్గా డీసెంట్గా చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే నిజంగా నాకు. వావ్, జస్ట్ వావ్ అంతే, భలే ఉంది, నాకు నిజంగా నచ్చింది. సూపర్ సూపర్, అబ్బా ఏం బాగుందిరా నాయన శారీ. చాలు చక్కగా సింగిల్ వేసుకొని కొంగు, చక్కగా బ్లౌజ్ కుట్టించేసుకొని వేసుకుని నీట్గా, నేను అనుకోవడం ఏంటంటే ఒక్కటి ముత్యాలది ఉంటుంది కదా, అలా పెట్టుకొని, ఏది ఇక్కడే ఉందా, అది కూడా రెడీగానే ఉందా, ఇదిగో ఇలా చక్కగా ముత్యాల దండ వేసుకొని, తర్వాత ఇలాంటివైనా పెట్టుకోవచ్చు. ఇవి వద్దనుకుంటే చిన్న లాంటివైనా పెట్టుకోవచ్చు, చూపిస్తాను మీకు ఇప్పుడే. ఇదిగోండి ఇక్కడ ఇలాంటివి పెట్టుకోవచ్చు సింపుల్గా, కావాలంటే ఇలా సెట్ చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటుంది, ఇలా చేయొచ్చు. లేకపోతే ఇలాంటివి పెట్టవచ్చు మనం, ఇదైనా వేసుకోవచ్చు చక్కగా. ఇంకా ఇదిగా అనుకుంటే నల్ల పూసల దండ అలా, ఇంకా అనుకుంటే ఇదిగో ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది చక్కగా. అంటే ఒక్కొక్కసారి కట్టినప్పుడు ఒక్కొక్కలాగా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఇలా చూపిస్తూ పోతే నా దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయండి, ఎన్నని చూపిస్తాం కదా, చూపించలేం కదా. ఆ టైంకి ఏదైతే సెట్ అవుతుందో అదైతే వేసుకొని పెట్టుకోవచ్చు మనం. మీకు
నేను ఇప్పుడు చూపించిన వాటిల్లో ఇయర్ రింగ్స్ ఏవి బాగుంటాయి? ఇవా, ఇలా వైట్లో వచ్చినవా, పల్స్ ఇలాంటివి. బ్లౌజ్లో కూడా ఏది బాగుంటుందో మీరు కమెంట్ చేయండి. నాకు మీకు నచ్చింది నాతో చెప్పండి, నేను కూడా ట్రై చేస్తా వేసుకోవడానికి. ఇది కుట్టించాలా, ఇది కుట్టించాలా, రెడీగా ఉన్నాయి రెండు. ఇప్పుడు ఏది అనేది చూద్దాం ఒకసారి. మీరైతే కమెంట్ చేయండి తప్పకుండా మీకు నచ్చిన విషయం, సరేనా? నాకైతే ఇన్ని ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి కదా. నిజమే కదా అది జరిగేది, మీకు కూడా జరుగుతుండొచ్చు అలా. ఇప్పుడైతే అదే ఉంది నా పరిస్థితి. సరేనండి, అయితే మరి ఇంకా బాగుంది శారీ మాత్రం. అబ్బా నాకైతే నీకెట్లా ఉంది తల్లి? సూపర్ ఉందంట మా అమ్మాయికి. ఓపెన్ చేయకముందే చెప్పిందంట మా అమ్మాయి. వాళ్ళ చూస్తేనే బాగుంది అసలు. అన్ని డ్యామేజ్ అంటే మాకు ఏది వచ్చిందో మేము అది చెప్తున్నా, డ్యామేజ్ కూడా రాలేదు. లైవ్ అంటే మేము డైరెక్ట్ చూస్తున్నాం, లైవ్ లో చూస్తే మాత్రం సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉందండి బాబోయ్, అసలు చెప్పడానికి రావట్లేదు నిజంగా. అబ్బా ఏముందిరా నాయన, ఇన్ని రోజులు ఇది ఎందుకు బుక్ చేసుకోలేదా అనిపిస్తుంది ఇప్పుడైతే నిజంగా. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, చూస్తా తర్వాత చూస్తా. ఇప్పటికైతే ఇది మీరు కొంచెం కమెంట్ చేయండి ఏ బ్లౌజ్ బాగుంది, ఇయర్ రింగ్స్ కూడా ఏ బాగున్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే, బాక్సులు ఉన్నాయి మన ఇంట్లో. కాకపోతే ఇప్పుడు పక్కనే ఉన్నాయి, నేను కూర్చున్న పక్కనే ఉన్నాయి అని చెప్పి తీసి చూపిస్తున్నాను మీకు వీడియో తీస్తూ అంతే. బ్లౌజెస్ మాత్రం కొంచెం చెప్పండి నాతో, మీకు ఏది నచ్చింది, దీని మీద కాంబినేషన్ ఏది బాగుంటుందో అనిపించిందో మీకు నాకు చెప్పండి. నేను అది కుట్టిస్తాను, ఫస్ట్ వేసుకుంటాను, తర్వాత ఇంకొకటి కుట్టిస్తా. సరేనా? మీకు నచ్చింది మాత్రం నాకు కామెంట్ చేయండి. బాగుంది కదా? బాగుందండి, చాలా అంటే బాగుంది. సింపుల్గా అభిప్రాయం మీరు మాత్రం కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా వస్తే ఆర్డర్ చేస్తే చూపిస్తాను మళ్ళీ. నేను ఇప్పటికైతే ఇవేనమాట. అన్నీ ఎక్కువ షాపుల్లోనే కొంటాను, ఎందుకో ఇది మీషోలో తీసుకున్నాను. ఇప్పుడు బాగుంది, సూపర్ అంటే సూపర్ ఉంది. కొంతమంది చెప్తుంటారు బాగా రాలేదు, అది వచ్చింది ఇది వచ్చిందని. నాకైతే మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చాయి. చెప్పాలంటే మీషోలోనే షాపులో కన్నా తక్కువ రేట్ అనుకోవచ్చు. ఇదైతే బయట 1200 అలా ఉంటుంది. దీంట్లో అయితే ఎంతమ్మా రేట్ ఇది? చూద్దాం ఉండండి ఒక్క నిమిషం. ఇదిగోండి ఇదే శారీ చూస్తున్నారా? సేమ్ శారీ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మీకు రేటు చూపిస్తాను. ఇదిగోండి 731 రూపాయది మనకు ఆఫర్లో 697 రూపాయలకైతే వచ్చిందనమాట. ఇదిగో మీరు చూస్తున్నారా, ఇక్కడ ఇవన్నీ బాగాలేదు చూడండి. నాకైతే నచ్చలేదు, అంటే ఏమో తెలియదు నాకు. ఈ కలర్స్ కూడా ఉన్నాయి, ఇదిగోండి చూపిస్తున్నాను మీకు. ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి, బాగాలేదు. మీకే కలర్ నచ్చింది దీంట్లో నేను చూపించే దాంట్లో మీరు చెప్పండి. ఇది మనం తీసుకున్నాము, ఇదిగో ఇక్కడే ఉంది కదా, ఇదిగో మనం తీసుకున్నాము ఇది. నాకైతే ఇది బాగా నచ్చింది. తర్వాత ఎల్లో చూపిస్తాను మీకు మారుస్తూ. అదిగో ఎల్లో, ఇది వంకాయ కలర్ అనుకుంటా అది, ఇదేమో ఆరెంజ్ అలా ఉంది. నాకెందుకో తెలీదు ఇదే నచ్చింది కదా. రేట్ కూడా ఇంత బాగా వచ్చిందనమాట చక్కగా మనకి. అబ్బా నాకైతే నచ్చిందమ్మా, మీకు ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ దయచేసి. ఇదనమాట మన మీషో శారీస్ది, ఓకేనా? మరి మీ జయలక్ష్మికి మీ అభిప్రాయం తెలియజేయండి తప్పకుండా కమెంట్లో.